పెద్దలు పర్లేదు రాజు గారు వదిలేసేయండి. రాజు గారు నేను వైజాగ్ ప్రత్యేక జోన్ ఎందుకు రాలేదు, వెనకబడిన జిల్లాలకి నిధులు ఎందుకు రాలేదు, ఇప్పుడు సఖ్యతగా ఉండి ఎక్కడ తెచ్చారు? మీ ప్రశ్న అయిపోయింది, సమాధానం చెప్తాను. మీ ప్రశ్న అయిపోయింది కదా రఫీ గారు. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావడం కానీ అతి త్వరలో దాని శంకుస్థాపన కూడా ఉంది. కొంచెం వెళ్ళి మీరు అప్డేట్ అయితే మీకు అర్థం అవుతుంది. మీరు చంద్రబాబు నాయుడు రాంగ్ ఫీడ్బ్యాక్ తో డిబేట్ లో కూర్చుని ఇదే వస్తుంది సమస్య. కాదు ఒకటి ప్లీజ్ అది కాదు, అది వదిలేసేయండి. అది రఫీ గారు ఒక్క నిమిషం, రఫీ గారు ఒక్క నిమిషం ఉండండి. రఫీ గారు ఒక్క నిమిషం, రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, రఫీ గారు ఒక్క నిమిషం. రాజు గారు ఒక విషయం చెప్పండి. రాజు గారు రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్. పందులు కాస్తున్నావు కాబట్టి రాలా 23 సీట్లు ఇచ్చా. మిమ్మల్ని వ్యక్తిగతంగా అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా, నా మీద ఎందుకు వ్యక్తిగత దాడి? గుడ్డ మీరంతా రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఎందుకు చేయలేదు? ప్రత్యేక దుర్మార్గులు మీరు, ప్రత్యేక హోదాను సమాధానం చేసిన దౌర్భాగ్యులు మీరు. మీకెక్కడ ఉందయ్యా హక్కు మాట్లాడటానికి? సిగ్గు లేకుండా మాట్లాడతారు తెలుగుదేశం వాళ్ళు. ఈ కేసుల కోసం రాష్ట్ర ప్రజలు తాకట్టు పెట్టి కాళ్ళు మొక్కుతున్నారు, అక్కడ మెడలు ఉంచుతానని చెప్పేసి. పోలవరం తాకట్టు ఎదిరించిన మగాడు ఒక నిమిషం రఫీ గారు ప్లీజ్. మీరే మాట్లాడతారు. ఒక నిమిషం ప్లీజ్. రాజు గారు ఒక నిమిషం ఉండండి. రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. రఫీ గారు ప్లీజ్. రఫీ గారు రాజు గారు రాజీవ్ గాంధీ గారు సబ్జెక్ట్ మాట్లాడు. రఫీ గారు ప్లీజ్. సమయం లేదు, టైం వేస్ట్ చేస్తున్నారు మీరు. ప్లీజ్ ఒక నిమిషం రఫీ గారు ఒక నిమిషం. రాజు ప్లీజ్. రాజు ప్లీజ్ ఒక నిమిషం. రఫీ గారు నన్ను ఎందుకు నన్ను కెలకటం వేళ, నీ పేరు పట్లు తొట్టినటువంటి నన్ను కెలకటం వేళ, నాతో 100 మాటలు కాయటం వేళ, పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా. రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. నేనేం మాట్లాడానంటే ఒకటి రాజు గారు ఒకటి సబ్జెక్ట్ మాట్లాడు. రైట్ ఒకటి వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. వ్యక్తిగత విమర్శలు ప్లీజ్. వ్యక్తిగత విమర్శలు దయచేసి ప్లీజ్. ఒకేసారి రఫీ గారు ప్లీజ్. రఫీ గారు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయమ్మా ప్లీజ్. వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. సబ్జెక్ట్ మాట్లాడదాం.